అందరు మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాము. ఇక గారెలు చేస్తాను. మా మిల్కా వచ్చింది, నా మనవరాలు వస్తే తినటానికి ఏం లేవమ్మా అమ్మ, టైంపాస్ అయింది, అప్పుడు గారెలు చేయమన్నా పోలే ఇక చేస్తాను. ఇక కలిగా మాటలు చేస్తాను. ఇగో పల్లీలు వేంపి ఇక పొట్టు తీసుకున్నాను. ఇక శనగపప్పు వేస్తాను. శనగపప్పు నానబెట్టుకున్నాను, అర్ధగంట అయినా నానబెట్టుకున్నా. ఇక నువ్వులు తడిపితే మరి చిరుతాయో ఏమని ఈ నువ్వులు ఇట్లనే ఎత్తాను. మొన్ననే కడిగి ఎండబెట్టుకున్నా. ఇక ఇప్పుడు ఇట్లనే ఎత్తాను. ఇక కొంచెము ఎల్లిపాయ ముద్ద. ఇక కొంచెం ఎల్లిపాయ ముద్ద చేసి ఈ ఒక్క చెంచాడు కారపొడి వేసుకోవాలి. మనకు ఎవరెంత తింటారో తెలియదు కదా, కానీ ఒక చెంచాడు అయితే వేసిన నేను. కొంచెం అంతా సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పుతోటి మంచిగా రుచి ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక నీళ్ళు పోసి ఇక ముద్ద చేసుకోవాలి కదా. ఈ పొడి పిండుల్లో ఇవన్నీ మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇక మళ్ళీ నీళ్ళు పోసుకొని ముద్ద చేయాలి. ముద్ద తీసుకొని ఒకటి కాటన్ గుడ్డ తీసుకొని దీన్ని చేపలు వరుసుకొని ఇక ఒత్తాలి వర్క్ కవర్లతో అయినా. ఇక వాటర్ పోసుకొని ఇక కలుపుకోవాలి. ఇక ఇట్లా కొన్ని కొన్ని పోసుకోవాలి నాని, కొన్ని కొన్ని పోసుకొని కలుపుకోవాలి. జోరుకు కాకుండా మంచిగా ఉంటుంది. చూసుకుంటా తీసుకోవాలి. ఇక ఇట్లా ముద్ద చేసుకోవాలి నాని. ఇక జోరుకు కాకుండా మంచిగా ఇక ఇట్లా ముద్ద చేసుకొని కొంచెం సేపు పక్కకు పెట్టుకొని ఇక కాటన్ది ఒకటి చీర ఏదైనా గుడ్డ కాటన్ తీసుకొని దానిలో ఒత్తుకుంటా కవర్లతో ఒత్తాలి నేను. కవర్లతో ఒత్తి మంచిగా వేసుకుంటే ఇప్పుడు ముద్ద అయింది కదా నాని. ఇక ఒక 10 నిమిషాలు పక్కకు పెడదాం. పక్కకు పెట్టి ఇక మళ్ళీ తర్వాత ఇది గుడ్డ వరుసుకొని దాంట్లో వర్క్ కవర్లు పెట్టి కవర్లతో వచ్చి కంచుట్లు ఎత్తే అయిపోతుంది. చాలాసేపు నానింది. ఇక చిన్న ముద్ద తీసుకున్నా. చిన్న ముద్ద తీసుకొని ఇక చిన్నగా గోళీలు చేసుకుంటాను. గోళీలు చేసుకున్న తర్వాత ఈ గారెలు వస్తాయి. ఆ కవర్ తీసుకోవాలి నాని. కవర్ తీసుకొని ఇట్లా మన చేతికి అంటకుండా ఇట్లా నూనె పెట్టుకోవాలి. ఇక నూనె పెట్టుకొని ఇట్లా వేసి ఇట్లా చేసుకోవాలి. ఇట్లా గారెలు ఇట్లా ఒత్తుకుంటే మంచిగా వస్తాయి. చేతికి కూడా ఉంటాయి. నా చేతికి లేదు. ఇట్లా ఒత్తుకున్నాక ఇక నడమ ఇట్లా ఒక రంధ్రం చేయాలి. ఇట్లా దీన్ని ఒత్తుకున్న తర్వాత ఇట్లా రంధ్రం చేస్తే మంచిగా కాలుతాయి నాని. ఒత్తుకుంటే
ఇక మంచిగా కాలుతుంది. ఇక అన్నీ ఇట్లా చేసుకోవాలి నాని. ఇట్లా చేసుకొని ఇక మంచిగా కాల్చుకోవాలి. పెడతాను నాని, చిన్న కంచుడు పెడతాను. మనకు ఇక నూనె పోస్తాను. ఇగో చిన్న కంచుడు ఎందుకు పెట్టింది అనుకుంటాను నాని. మన కొంచెమే అప్పాలు గారెలు కొంచెమే చేస్తాను. మరి మన దిక్కు అయితే మనం గారెలు అంటాం, మరి వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు. కానీ కావంటే ఏమో చెయ్యరు. ఇంకా కాలింది నాని. ఇక ఒక్కొక్కటి వేస్తే కొంచెం పిండి చిన్న కంచులు. నానిగా కాళ్ళు ఎగిరి తీస్తాను. తీసి కొంచెం నూనె అడవాలి, పెడతా. తీసినాక ఈ పొయ్యి దేవుని కడ పెట్టుకోవాలి. దాంట్లో ఇది 5 దోస్తులు ఇక అప్పాలు చేసుడు అయిపోయింది. ఇక రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.